నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డిఎస్పై కవిత చేసిన ఆరోపణలు ఆమె రాజకీయ అపరిపక్వతకు సూచిస్తోందని అన్నారు. ఆరోపణలు వింటేనే నవ్వుస్తోందని, కుమారుడిపై కోపంతో తండ్రిపై చర్యలు తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అపారమైన రాజకీయ అనుభవం ఉన్న నేత డి శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి డిఎస్ కుమారుడు బీజేపీ నేత అరవింద్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇట్లాంటి అపారమైన అనుభవం ఉన్న నాయకుడు మీ నాన్న ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఇట్లా అవమానించే విధంగా చేస్తారు? అది ఆ పార్టీ నాయకులు ఎంపీ కవిత గారిని అడగాలి. మీరు ఎందుకు అట్లా సీనియర్ నాయకుల్ని అవమానపరుస్తున్నారన్నది. వాళ్ళు నేను చేసిన రెజల్యూషన్ ఇవాళ ఏదైతే ఉందో ఆ రెజల్యూషన్ చూస్తుంటే నాకు నిజంగా నవ్వొచ్చింది. ఒకవైపు ఏమో నన్ను బీజేపీలో ప్రోత్సహించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు, ఆయన సొంతంగా కాంగ్రెస్ నాయకులను కలిసి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఈ పరస్పరం విరుద్ధంగా ఉన్నది ఈ రెజల్యూషన్. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను అరవింద్కి సపోర్ట్ చేయాలి, వచ్చే ఎన్నికలనే చర్చ జరిగినట్టుగా డిఎస్ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టు 45 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ హిస్టరీ ఉన్న నాయకుడు ఆయన క్రమశిక్షణకి మారుపేరు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండి వేరే పార్టీ నాయకుల కోసం హెల్ప్ చేయడం అన్నది ఆయన ఈ జీవితంలో చేసే పని కాదు. అది ఆయనకు చేతకాదు కూడా. నేను ఒక తనయునిగా ఖచ్చితంగా చెప్తున్నా, అటువంటి పని ఆయనకు చేతకాదు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అలాంటి ఆరోపణలు చేస్తుంది? కవిత గారి ఇమ్మెచ్యూరిటీ, ఫ్రస్ట్రేషను, ఓటమి భయం, నిరాశ, నిస్పృహ, కోల్పోతున్న ప్రజాదరణ, ఇవన్నీ కారణాలు. అత్త మీద కోపం దుత్త మీద ఇస్తుంది ఆమె. డిఎస్ టీఆర్ఎస్ పార్టీ విడబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మీ వెంట బీజేపీకి రామంటారా లేదా పాత కాంగ్రెస్ పార్టీకి పోతే బాగుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆయన అభిప్రాయం అడగలేదు. ఆయన ఏ పార్టీలో ఈ పార్టీ వీడతాడా లేదా, వీడితే ఎటుపోతాడు అన్నది నేను ఆయనతో మాట్లాడదలుచుకోలేదు కూడా. అంటే ఏ పార్టీలోకి పోతే బాగుందంటారు? అది ఆయనకు తెలియాలి, నన్ను అడిగితే ఎట్లా? అంటే మీరే చాలామంది బీజేపీ సీనియర్లతో చర్చలు జరిపించారు, ఆయన తీసుకుపోయారు ఢిల్లీకి అని ఆరోపణలు చేస్తారు. లేదండి, లేదు, అసలు క్వశ్చనే లేదు. నేను ఢిల్లీలో కాదు, హైదరాబాద్లో కాదు, నిజామాబాద్లో కాదు, ఎక్కడ కూడా ఆయనని ఏ బీజేపీ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళలేదు, రమ్మని పిలవలేదు, ఫోన్లో మాట్లాడించలేదు. అటువంటి ఐడియా కూడా నాకు లేదు, అవసరం కూడా నాకు లేదు. డిఎస్ కుమార్లో ఒకరు బీజేపీలో ఒకటి కాంగ్రెస్లో ఉన్నాడు. డిఎస్కి ఇబ్బంది కదా? కాంగ్రెస్లో ఎవరున్నారు? మీ బ్రదర్. మా బ్రదర్, మా నాన్నగారు జాయిన్ అయినప్పుడే ఈయన కూడా జాయిన్ అయినట్టు నాకు గుర్తుంది. అంతే, నాకు గుర్తుంది. ఆ రోజే జాయిన్ అయినట్టు టీఆర్ఎస్లో గుర్తుంది. అంటే మొత్తం కుటుంబం ఒకే పార్టీలో ఉండబోతుందా, వేరే పార్టీలో ఉండబోతుందా? నేను భారతీయ జనతా పార్టీలోనే ఉంటాను. రాజకీయ పార్టీలలో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాము. ఎవరు దానికి మాకు పిలుచుకొని మేము చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. వస్తానంటే తీసుకుంటాము, రామంటే తీసుకోము. అంటే బీజేపీలోకి తీసుకురావడానికి మీరేం ప్రయత్నం చేస్తారు? రాష్ట్ర అధ్యక్షుడితో లేదండి, నేను ఎటువంటి ప్రయత్నాలు చేయదలుచుకోలేదు. నేను వెళ్ళడమే ఆయనకు ఇష్టం లేకుండే, కాబట్టి నేను ఆయన పిలవడం అనేది క్వశ్చన్ డజంట్ అరైజ్. అటువంటి ఆస్కారమే లేదు. అంటే ఇప్పుడే గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు నిజామాబాద్ టికెట్ ఆఫర్ చేసింది, మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి రాను, మొత్తంగా కుటుంబాన్ని మొత్తం కాంగ్రెస్కి తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా చేసింది. నేను భారతీయ జనతా పార్టీ వీడే ప్రసక్తే లేదు. నేను చాలా అభిమానంతో బీజేపీలో జాయిన్ అయినాను. ఎప్పుడో జాయిన్ కావాల్సింది, కుటుంబం కోసం లేట్ అవ్వడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం బలపరచడానికే వచ్చాను. నేను ఈ పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవ్వటం నా కలలో కూడా ఊహించాను. నేను ఇది నిజామాబాద్ ఎంపీ కవిత ప్రెస్టేషన్ తోటే ఇలాంటి ఆరోపణలు చేశారు. బీజేపీలో ఉన్న తనపైన, తన తండ్రిపైన ఆరోపణలు చేశారు. దీని ఆరోపణలో నిజం లేదని చెప్పి అరవింద్ కుమార్ అంటారు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.